మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ తరపున ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నోటీసులు అందుకున్నారు. ఇక అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాడపల్లి నివాసం నుంచి పోలీసులు తీసుకెళ్లారు. ప్రజల కష్టాలు తీరుస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వారి సమస్యలను గాలికొదిలేసింది. మీ కాళ్ళు మొక్కుతాం, తాగడానికి నీళ్లివ్వండి సార్ అంటూ అడుక్కుంటున్నా పట్టించుకోలేంత బిజీగా రేవంత్ సర్కార్ ఉందనే విమర్శలు తలెత్తుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి కేంద్రంలోని ఆదివాసులు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. 11 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ నీటి కష్టాలు ఒకసారి వినడంటూ అధికారులను వేడుకుంటున్నారు. గొంతు తడుపుకోవడం కోసం వారు నిరసనలు చేస్తుంటే పోలీసులు మాత్రం ధర్నా ఆపాలంటూ చెదరగొట్టారు. మాకు నీళ్లు కావాలంటూ ఆ ఆదివాసులు పోలీసుల కాళ్ల మీద పడడం అందరినీ కలిచివేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారి నీటి బాధను తీర్చాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శలు వస్తున్నాయి. మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు సరైన రీతిలో దృష్టి పెట్టడం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల భద్రత అంతా ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పందించారు. ఇక వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని ఆదేశించారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని సీఎం కితాబు ఇచ్చారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాతే మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని ఇందిరాభవన్లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం ఉనికి కోసమే బల ప్రదర్శనలు చేస్తున్నారని, జనం మర్చిపోతారనే ఈ తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం దురదృష్టకరమని, జగన్ దాన్ని గమనించకపోవడం బాధాకరమన్నారు. ప్రజలను చంపుతున్న జగన్ పర్యటనలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని, అసెంబ్లీ వేదికగా జగన్ పోరాటాలు చేయాలని సూచించారు. అసెంబ్లీకి వెళ్లే దమ్మే లేక బయట మాట్లాడుతున్నారని షర్మిల విమర్శించారు. భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది.
ఇక ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు. కానీ బీజేపీ గత 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది. వాళ్ళకి కావాల్సిన కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఇండియన్ రైల్లోనే అత్యాధునిక రైలుగా ఇవి గుర్తింపు పొందాయి. అయితే సాధారణ వాటి మాదిరిగానే భారతీయ రైల్వే ఈ రైళ్ల నిర్వహణకు కూడా గాలికి వదిలేసినట్లు తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఢిల్లీకి వెళ్తున్న 22,415 వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఓ ఏసీ డెక్ నుంచి వాటర్ లీకేజ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వాటర్ లీకేజీ కారణంగా ప్రయాణికుల లగేజీ సైతం తడిసినట్లు తెలిసింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిబంధనలు అతిక్రమించి అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని గీతాంజలి పాఠశాలలో అక్రమంగా పాఠ్య పుస్తకాల విక్రయశాల కొనసాగుతుందంటూ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేతలు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేతలు పాఠశాల యాజమాన్యాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు పాఠశాల వద్ద అక్రమంగా కొనసాగుతున్న పాఠ్య పుస్తకాల విక్రయశాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి సీజ్ చేశారు. అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ అమ్ముతున్న గీతాంజలి స్కూల్ పై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు అధిక రేట్లతో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న గీతాంజలి స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. గీతాంజలి స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. గీతాంజలి స్కూల్ పై వెంటనే. అయితే ఏంటంటే మన ప్రైవేట్ పాఠశాలలో మరి పిల్లలకి ఇచ్చేటటువంటి యూనిఫామ్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ మరి షూస్ కానీ టై బెల్ట్ బ్యాడ్జీలు కానీ అధిక ధరలకు అమ్ముతున్నారని విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా గుర్తించడం జరిగింది. ఆ సందర్భంగా వచ్చేసి గీతాంజలి స్కూల్ దగ్గర వాళ్ళు అమ్మేటటువంటి మెటీరియల్ దాని ముందర ధర్నా చేయడం, దాని సందర్భంగా మరి దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ డిఓ గారు మరి వచ్చి చూడమని చెప్పడం, వచ్చి చూసి ఆ రూమ్ కూడా ఏం జరుగుతుంది, టై బెల్ట్ బ్యాడ్జీలు అమ్ముతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి రూమ్కి మరి లాక్ చేసి దాన్ని సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి కీస్ అన్ని కూడా డిఓ గారికి ఒప్పచెప్పడం జరుగుతుంది. పైన నేను యాక్షన్ తీసుకోవాలంటే నా పరిధి కాదండి, అది డిఓ గారికి సంబంధించినటువంటి పరిధి. వాళ్ళు ఆలోచించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఉపాధి హామీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తేలింది. ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన దావత్ పార్టీలో పాల్గొన్న 9 మంది అధికారులు మద్యం సేవిస్తూ ఎలా అవినీతికి పాల్పడ్డాలో ఎలా బయటపడాలో మాట్లాడుకున్న వీడియో బయటకు రావడం కలకలం రేగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు మండల వ్యాప్తంగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ దావత్లో 3 టెక్నికల్ అసిస్టెంట్స్,
ఒక ఈసీ, 3 కంప్యూటర్ ఆపరేటర్లు, 2 ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు అప్రమత్తమై ఏపీడీ సాంబశివరావు, ఎంపీడీఓ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. మొత్తం 9 మంది పాల్గొన్నట్లు గుర్తించి చర్యలకు నివేదికలు సిద్ధం చేశారు. పేపర్కి వచ్చినటువంటి ఉపాధి సిబ్బంది దీనికి సంబంధించి దాన్ని వీడియో అంటే ఇమీడియట్గా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏం జరిగింది అనే దాని మీద ఎంపీడీఓ గారితో కలిసి విచారణ చేయడం జరిగింది. ఇలాంటి ప్రాథమిక విచారణ పూర్తయింది. ప్రాథమిక విచారణలో ఆ కార్యక్రమం అయితే జరిగిందనేది నిజమైంది. కాకపోతే ఇంకొంచెం డీటెయిల్గా రేపు కూడా చేసే ఎంక్వైరీ మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు కూడా ఖచ్చితంగా రేపు సాయంత్రం పట్ల తప్పు చేసిన ఎవరైనా సిబ్బంది వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ అయితే ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. మొత్తం ఎంతమంది పాల్గొన్నారు సార్? అది ఇండియా ఇప్పుడు ప్రాథమిక విచారణ కాబట్టి రేపు ఇంటర్వ్యూ తెలుసుకొని ఒక 7 మంది అన్నట్టుగా తెలిసింది. అది డీటెయిల్గా 7 మందిలో 8 మంది మాత్రమే ఇలా పాల్గొన్నారనేది తెలిసింది. ఎవరెవరు పాల్గొన్నారు సార్? అది డీటెయిల్గా చెప్తాను. రేపు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఇంకా కొంచెం ఇది ప్రాథమిక విచారణ కదండి. రేపు ఇద్దరం కలిసి ఇంకొంచెం 7 మంది టెక్నికల్ అసిస్టెంట్లా కంప్యూటర్ ఆపరేటర్ అందరూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారో ఒకసారి మీరు చెప్తారా? అయితే 3 టెక్నికల్ అసిస్టెంట్లు, 2 కంప్యూటర్ ఆపరేటర్లు, 1 ఈసీ, 2 ఎఫ్ఏలు అని చెప్పడం జరిగింది. దాని మీద కొంచెం ఇది ప్రాథమిక విచారణ కంటే రేపు పొద్దున్న డీటెయిల్గా ఎంక్వైరీ కూడా చేసేసి ఇమీడియట్గా ప్రాజెక్ట్ వారికి వాస్తవంగా ఏం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రోంపిల్లి పంచాయతీ పరిధిలో గిరిజన రైతులు కాడెద్దులుగా మారి దుక్కి దున్నుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. 2023లో బెంగాల్ టైగర్ దాడిలో తమకు చెందిన ఎద్దులు, ఆవులు మృతి చెందాయని బాధితులు చెప్పారు. ఈ విషయాన్ని అనంతగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు అప్పట్లో ఫిర్యాదు చేయగా నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే 3 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దులు కొనుగోలు చేయగల సామర్థ్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులే దుక్కిని లాగుతూ పొలాలను దున్నుతున్నామని చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడి బతికే తమకు ప్రభుత్వం తక్షణమే సహాయం అందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. టైగర్ డాట్ చేసింది ఎడ్లకి, 7 ఎడ్లకి. 7 ఎడ్లు అంటే సోముల గంగమ్మ ఇవి 2, సోముల పాడమది 1, కోటపర్తి గంగ ఇవి 2, బూరుగు ధరమైది 1, సర్వీస్ రామరాజు 1. మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, ఫోటోలు తీశారు. తీసిన తర్వాత మీకు డబ్బులు పడతాయన్నారు. అకౌంట్లు తీసుకెళ్ళారు. ఆధార్ కార్డు జెరాక్స్లు ఇచ్చాము, అకౌంట్ జెరాక్స్ ఇచ్చాము, పాన్ కార్డు జెరాక్స్లు ఇచ్చాము. కాకపోతే 3 సంవత్సరాలు అవుతుంది, మాకు డబ్బులు పడట్లేదు. మాకు మెట్టు భూమి ఉంది, సాగు భూమి ఉంది. మాకు పని చేయాలంటే గొడ్లు ఉండాలి, ఎడ్లు లేవు కాబట్టి ఇదిగో మేము మనుషులతో దున్నుకొని పని చేస్తున్నాం. మాకు అలాగనే ఆ 7 ఎడ్లకి ఆ డబ్బులు 5 కుటుంబాలకి ఎడ్లైనా కొనేసి ఇవ్వలే, లేక టాటర్లైనా కొనేసి ఇవ్వాలని ఇలా డిమాండ్. 23 సంవత్సరంలో ఎడ్లుని పులి తినేసింది. అలాగే మాది చిన్నకొనెల బూరుగు గ్రామస్తులు ఎడ్లుని పులి తినేసింది. కావున ఫారెస్టు అధికారులు మరి నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇప్పటికీ మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు స్పందన లేదు. కావున మాకు మనుషులకి ఇలాగే మాకు దిక్కు అవుతున్నావు. మరి కావున మరి ఎడ్లైనా కొనేసి ఇవ్వాలి, తాటర్లైనా కొనేసి ఇవ్వాలి మాకు. కావున ఈ పరీక్ష చేయాలి. మరి ప్రభుత్వం నుంచి అయినా పట్టించుకోవట్లేదు. మేము
కష్టమైన సుఖమైన ఇలాగే జీవిస్తున్నాము. మరి ఎడ్లు లేకపోతే మాకు మరి మా పనులు అవ్వవు. కావున మాకు ఏదైనా నష్టపరిహారం ఇప్పించాలని నేను కోరుతున్నాను. కడప జిల్లాలోని దేవుని కడపలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. తిరుమలేశుని తొలి కడప అయిన దేవుని కడప చెరువులో అక్రమంగా అన్యాయంగా మట్టిని తరలిస్తుండడాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా చెరువులోని మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా విపరీతంగా తరలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిళ్ల బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ టిప్పర్ల ద్వారా విద్యార్థుల రాకపోకలు ప్రమాదంగా మారుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన అనుమతికి మించి మట్టి తరలిస్తూ కేవలం ధనార్జనే లక్ష్యంతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పందించిన కడప కలెక్టర్ గారు స్పందించాలి. కడప కలెక్టర్ గారు స్పందించాలి. కడప కలెక్టర్ గారు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. మేము బళ్ళు నిలేస్తే ఎవరు రావడం లేదు సార్. లేదులేమ్మా 5 రోజులు తోలుకుంటా 2 రోజులు తోలుతాం, మాకు రాలే అంత నీళ్ళు తోలుతాము, మీకేం ఇబ్బందులు చేయమా అనే మాట అంటే వెళ్ళిపోతాను. జంగారెడ్డిగూడ మండల ఏఐటీసీ మండల కార్యదర్శి ఈరోజు జంగారెడ్డిగూడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఈ ధర్నా చేయడం జరుగుతుంది. గత 3 నెలలు పూర్తి చేసుకుని 4 నెలలు గడుస్తుంది. రేపు 1వ తారీఖు వస్తే 4 నెలలు పూర్తి అవుతుంది. 4 నెలల మధ్య జీతం లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్న ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ ద్వారా ఏమీ పట్టించుకున్నట్టే చూస్తున్నాడు. ఇది సరైనది కాదు. అందుకనే గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఆ కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే పెండింగ్లో ఉన్న 3 నెలల పూర్తి జీతాలు అదే రకంగా 4 నెలలు గడుస్తుంది. వీళ్ళ జీతాలు ఏమన్నా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసే టైం పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేసేయాలన్నా ఆ పిల్లలకి కనీసం బుక్స్ కొనాలన్నా వాళ్ళకి ఫీజులు కట్టాలన్నా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఈ 4 నెలల మధ్య అప్పులు చేసుకుని చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర అప్పుల పాలు అయిపోయిన పరిస్థితి. ఇలా స్కూల్ పిల్లలకి స్కూల్ పంపలేక ఇలా మనతో ఆయనకు ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి పని చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన అంతా అట్టే ఉంది. ఈ డబ్బులు ఎప్పుడు వస్తే, ఈ బాకీలు ఎప్పుడు తీరుస్తాం, ఈ కుటుంబాన్ని ఎలా నెట్టుకెళ్తాం, ఈ పిల్లల్ని ఎప్పుడు జాయిన్ చేస్తాం అన్న ఆలోచనతోనే ఉన్నారు. ఈ రోజు పొద్దున్న వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం శుభ్రంగా నీట్గా తుడిస్తేనే మనం లోనికి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి నా పేరు జయభారత్ రెడ్డి, కడప కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్, తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ను. మా ఇల్లు వచ్చేసి ఇక్కడే మెయిన్ రోడ్లో గనక దుర్గమ్మ గుడి పక్కనే ఉంది. ఇక దాదాపు 1 నెల నుంచి మేము ఇంట్లో వంట చేసుకోవడం మానేసాము. ఇంట్లో బెడ్రూముల్లో కానీ, బాత్రూముల్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడ చూసినా అర్ధడుగు మట్టి. సాయంత్రం అయ్యేటప్పుడు అర్ధడుగు మట్టి. రోజు ఒక ట్యాంక్ నీళ్ళుతో కడుక్కుంటా వస్తాను. చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. దీనికి ఎవరు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక్కనే కాదు, ఎవరు చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు మొత్తం దేవుని గడప అంతా. నా పేరు ఉల్లిగడప అనేటువంటి దేవుని గడపలో కడప నగరం కానీ ఈ చుట్టుపక్కల పల్లెలు కానీ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి చెరువు పాత గడప చెరువు, దేవుని గడప చెరువు. ఈ యొక్క దేవుని గడప చెరువులో అన్యాయంగా అక్రమంగా సేలింగ్ లెవెల్ ప్రకారము అధిక మోతాదులో చెరువు మట్టిని తవ్వుకుంటూ అక్రమార్జనే ధనార్జనే ధ్యేయంగా ఇవాళ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యవహరిస్తుంది. ఇక్కడ దాదాపుగా కడప నగరంలో, దేవునిగడప నగరంలో 1వ వార్డు 2వ వార్డులో దాదాపు 6 పాఠశాలలు ఉన్నాయి. 6 పాఠశాలలు, 2 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, 4 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 24/7 24 గంటలు రద్దీ తిరిగే ప్రాంతము. అదేవిధంగా విద్యార్థులు స్కూల్ పోయే టైంలో 8 నుంచి 6 వరకు విద్యార్థులు స్కూల్ పోతుంటారు. ఇక్కడ దాదాపు టిప్పర్లు మట్టితో దాదాపు 24 గంటలు టిప్పర్ల మట్టితో డైలీ 10 రోజులు రద్దీ వేగంగా పోతున్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా
ప్రమాదం చాటు టిప్పర్ కింద పడిపోతే ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత టీడీపీ ప్రభుత్వం వహిస్తుందా, కడప జిల్లా కలెక్టర్ గారు వివరిస్తారా, అదేవిధంగా కడప ఏఈ గారు వివరిస్తారా అనేది మాకు మాత్రం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చెరువు మట్టిని కానీ అదేవిధంగా ఇటు పక్క ఉన్న మట్టిని కానీ పూర్తిగా నిలిపేసి దేవుని గడప పాద గడప ప్రజలకు కానీ విద్యార్థులు కానీ నష్టం చేకూర్చే విధంగా ఈ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. బడుగు బలిగిన విద్యార్థుల ప్రజల ప్రాణ దానాలతో ఆడుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వెంటనే చెరువు మట్టిని ఆపి టిప్పర్ల యొక్క రద్దీని తగ్గించి వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు కలెక్టర్ గారు చర్య చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పశువులంకలో అక్రమ ఇసుక తవ్వకాలు అండ్రాగా కొనసాగుతున్నాయి. గోదావరి నదిలో పడవల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కమ్మినీలంక వద్ద అక్రమ ఇసుక తవ్వకాల కారణంగానే ఇటీవల గోదావరిలో స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు దుర్మరణం చెందారని స్థానికులు అంటున్నారు. పశువులంక గ్రామంలో వద్ద గౌతమి గోదావరిపై నిర్మించిన బ్రిడ్జికి కేవలం 10 మీటర్ల దూరంలోనే అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ తవ్వకాలు బ్రిడ్జి భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల 8న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇసుక ర్యాంపులకు అధికారికంగా మూసివేసినప్పటికీ అక్రమ తవ్వకాలు ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బళ్ళారి బైపాస్ వద్ద గూడూరు సిద్ధ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనా స్థలంలో యువకుణ్ణి బండరాయితో కొట్టి చంపిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు కొటంగ గ్రామం గార్లదిన్నె మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. నిర్మల్ జిల్లా కోతుల్గాం గ్రామానికి చెందిన సుదీప్ అనే యువకుడు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో వినూత్నంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కాస్త సంచలనంగా మారింది. రాష్ట్ర అభివృద్ధిలో బెల్ట్ షాపుల ఆదాయం కీలకమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ సమయంలో కూడా బెల్ట్ షాపులపై ఇలాంటి చర్యలు తీసుకోవద్దని వినతి పత్రం ఇచ్చాడు. బైంసా ఎక్సైజ్ పరిధిలోని గ్రామాల్లో వీడీసీల సహకారంతో బెల్ట్ షాపులు విజయవంతంగా నడుపుతున్నారని, ఇవి అనేక కుటుంబాల్లో గొడవలకు కారణమవుతున్నాయని, యువతను చెడుదారిలో నడిపిస్తున్నాయని తన ఫిర్యాదులో సుదీప్ రాశారు. సుదీప్ తన వినతిలో బెల్ట్ షాపులు రాష్ట్ర ఆదాయాన్ని దోహదపడుతున్నాయని, అయితే అవి సామాజిక సమస్యలకు దారితీస్తున్నాయని వ్యంగ్యాస్త్రంతో సూచించాడు. ఎక్సైజ్ శాఖ అధికారుల సహకారంతో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వీడీసీలు కుటుంబాల్లో విభేదాలను, యువతలో చెడు అలవాట్లను పెంచుతున్నాయని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఎక్సైజ్ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఈ వినతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం కోమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి సంచలనం సృష్టించారు. ఈ దాడిలో 300 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే యంత్రం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని అమలాపురం ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దాడి సమయంలో నిందితులు తయారు చేసిన నకిలీ మద్యం కేసులను 2 ఆటోల్లో ఎగుమతి చేస్తుండగా గుర్తించారు. నిందితులు ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించి నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇక దాడి సమయంలో ప్రధాన నిందితుడు పరారి కాగా 6 నిందితులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ మద్యం తయారీకి హైదరాబాద్ నుంచి స్పిరిట్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సైబర్ క్రైమ్ సాయిశ్రీ వెల్లడించారు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ 10,000కు పైగా ఫాలోవర్స్ను సంపాదించిన ఈ ముఠా యువతను బెట్టింగ్లోకి ఆకర్షిస్తూ మోసం చేస్తుందని పోలీసులు చెప్పారు. ఈ బెట్టింగ్ కారణంగా ఒక యువకుడు ఆర్థిక నష్టం తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనను పోలీసులు గుర్తించారు. నిందితులు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ తాత్కాలిక యూపీఐ ఖాతాలు, బ్యాంకు అకౌంట్స్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారని వివరించారు. కమిషన్ ద్వారా ఒక్కొక్క నిందితుడు సుమారు 50 లక్షల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక 2 లక్షల మంది టెలిగ్రామ్ గ్రూపులలో సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో డ్రగ్స్ను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితుడి వద్ద నుంచి 23 గ్రాముల MDMA డ్రగ్స్, బజార్ పల్సర్ బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందిన వట్టి జగదీశ్వర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు పరారిలో ఉన్నట్లు శంషాబాద్ ఎక్సైజ్ ఏఈఏసీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనగా 23/6/2025 సాయంత్రం మైలార్దేవుపల్లి వద్ద మా ఊళ్ళు అదే మైఫిల్ హోటల్ దగ్గర రూట్ వాచ్ నిర్వహిస్తూ ఉంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రదేశానికి రావడం జరిగింది. అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద 23 గ్రాముల MDMA, దాన్నే ఎక్స్టసీ అని అంటారు. అదొక రకమైన రసాయనికమైనటువంటి కెమికల్, అంటే సింథటిక్ డ్రగ్. అది సైకో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది, చాలా ప్రమాదకరమైనది. సో అతన్ని వివరాలు, ఇతర అంశాలు అతన్ని ప్రశ్నించగా అతని పేరు వట్టి జగదీశ్వర్ అని అంటారు. అతని దర్శి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాడు.
అతనికి ఈ డ్రగ్ బెంగళూరులో సైడ్ షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి గ్రాముకు 3 నుంచి 5 వేల రూపాయలు అమ్ముతా ఉన్నాడు. అక్కడ అతనికి 1,000-2,000 లభ్యమైంది. 1,000 రూపాయలకు తెచ్చిన ఈ 23 గ్రాములు అంటే 23,000 అక్కడ తీసుకొస్తాడు. ఇక్కడ 3,000 నుంచి డిమాండ్ సప్లై బట్టి 5,000 వరకు అమ్ముతూ ఉంటాడు. సుమారుగా 1,00,000 రూపాయల పైచిలకు MDMA డ్రగ్ మాలకత్వం దీన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర ఒక మొబైల్ ఫోన్, అదే ఒక 2 వీలర్. ఆ 2 వీలర్ ఏంటంటే బజాజ్ సల్ఫర్ NS 200 మోటార్